ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యెషూవ, నెహెమ్యా, సెరాయా, రెయేలాయ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా అను వారితో కూడా వచ్చిన ఇశ్రాయేలీల యొక్క లెక్క ఇది. పరోషు వంశస్థులు 2172. షఫట్యా వంశస్థులు 372. ఆరహు వంశస్థులు 775. పవాత్మో యాబు వంశస్థులు యేషూవ, యోవాబు వంశస్థులతో కూడా 2812. ఏలాము వంశస్థులు 1254. జత్తూ వంశస్థులు 945. జక్కయి వంశస్థులు 760 మంది. బానీ వంశస్థులు 642. బేబై వంశస్థులు 623. అజ్గాదు వంశస్థులు 1222. అదోనీకాము వంశస్థులు 666. బిగ్వయి వంశస్థులు 2056. అదీను వంశస్థులు 454. ఆటేరు వంశస్థులు హిజ్కియాతో కూడా 98. బెజయి వంశస్థులు 323. యెరా వంశస్థులు 112. హాషుము వంశస్థులు 223. గిబ్బారు వంశస్థులు 95. బెత్లెహేము వంశస్థులు 123. నెటోపా వంశస్థులు 56. అనాతోతు వంశస్థులు 128. అజ్మావెతు వంశస్థులు 42. కిర్యత్యారీము, కెఫీరా, కిర్యాతారీము, కెఫీరా, బెయేరోతు అనువారి వంశస్థులు 743. రామా, గెబా అనువారి వంశస్థులు 621. మిక్మషు వంశస్థులు 123. బేతేలు, హాయి మనుషులు 222. నెబో వంశస్థులు 52. మగ్బీషు వంశస్థులు 156. ఇంకొక ఏలాము వంశస్థులు 1254. హారీము వంశస్థులు 320 మంది. లోదు, హదీదు, ఓనో అనువారి వంశస్థులు 725. ఎరికో వంశస్థులు 345. సెనాయా వంశస్థులు 3630 మంది. యాజకులలో యేషూవ ఇంటివారైన యెదాయా వంశస్థులు 953. ఇమ్మేరు వంశస్థులు 1052. పషూరు వంశస్థులు 1247. హారీము వంశస్థులు 1017. లేవీయులలో యేషూవ, కర్మీయేలు, హోదవ్య అనువారి వంశస్థులు కలిసి 74. గాయకులలో ఆసాపు వంశస్థులు 128. ద్వారపాలకులలో షల్లూము, ఆటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయు అనువారందరి వంశస్థులు 139. నెతీనీయులలో జీహా వంశస్థులు, హషూపా వంశస్థులు, టబ్బాయోతు వంశస్థులు, కేరోసు వంశస్థులు, సీయహ వంశస్థులు, సాదోను వంశస్థులు, లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు, హాగాబు వంశస్థులు, షల్మయు వంశస్థులు, హానాను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయా వంశస్థులు, రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసెయ వంశస్థులు, బేసాయి వంశస్థులు, అస్నా వంశస్థులు, మెహూనీము వంశస్థులు, నెపూనీము వంశస్థులు, బక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు, బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు, బర్కోసు వంశస్థులు, సీసెరా వంశస్థులు, తెమహు వంశస్థులు, నెజీయహు వంశస్థులు, హటీపా వంశస్థులు, సొలొమోను సేవకుల వంశస్థులు,
సొటయు వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు, యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, షఫట్యా వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జబాయుము సంబంధమైన పొకెరెతు వంశస్థులు, అమీ వంశస్థులు, నెతీనీయులను, సొలొమోను సేవకుల వంశస్థులను అందరును కలిసి 392. మరియు తెల్మెలహు, తేల్హర్ష, కెరూబు, అద్దాను, ఇమ్మేరు అను స్థలములలో నుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందున వారు ఇశ్రాయేలీయులో కారో తెలియకపోయెను. వారు ఎవరనగా దెలాయ్యా వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు 652. మరియు యాజకులలో హబయ్యా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లయి యొక్క కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసుకుని వారి పేళ్లను బట్టి బర్జిల్లయి అని పిలువబడిన వాని వంశస్థులు. వీరి వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. మరియు పారసీకుల అధికారి ఊరీమును తుమ్మీమును ధరించుకొనగల యొక్క యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించెను. సమాజము యొక్క లెక్క మొత్తము 42,360 మంది ఆయను. వీరుగాక వీరి దాసులను దాసురాండ్రును 7,337. మరియు వారిలో గాయకులను గాయకురాండ్రును 200 మంది ఇండిరి. వారి గుర్రములు 736, వారి కంచెర గాడిదలు 245, వారి ఒంటెలు 435, గాడిదలు 6,720 ఉండెను. కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో నుండు యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి. పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారమును 2,50,000 తులముల వెండిని, యాజకుల కొరకు 100 వస్త్రములను ఇచ్చిరి. యాజకులను, లేవీయులను, జనులలో కొందరును, గాయకులను, ద్వారపాలకులను, నెతీనీయులను తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి. మరియు ఇశ్రాయేలీలందరూ తమ తమ పట్టణములందు కాపురము చేసిరి.